ఈరోజు కొంజేటి రోషయ్య గారి 89వ జన్మదిన వేడుకల సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నంద్యాల మరియు భవనాసి జ్యువెలర్స్ అంటే మా సంస్థ అయిన నేను మా తమ్ముడు నాగమహేష్ భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు పేద ఆర్యవైశ్యులకు ఒకరికి ఇడ్లీ బండి ప్రదానం చేయడం జరిగింది. వారి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాం. జై వాసవి. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గారి జయంతి సందర్భంగా పేద మహిళలకు జీవనోపాధి కొరకు అమ్ముకునే విధానికి బండి ఇస్తున్నాము. భవనాసి జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో ఇస్తున్నాము. అలాగే ప్రతి నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి పేదవారికి వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి సంఘ పరిధిలో సాధ్యమైన సహకారం చేస్తున్నాము. అలాగే పేద ఆర్యవైశ్యులు ఎవరైనా చనిపోతే వారికి కూడా అంత్యక్రియ ఖర్చు కోసము 6500 రూపాయలు ఇస్తున్నాము. ఈరోజు మా మహేశ్వర గారికి ఇస్తున్నాము. జై వాసవి. ఈరోజు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున కొణిజేటి రోషయ్య జయంతి సందర్భంగా శ్రీ భవనాసి శ్రీనివాస మరియు భవనాసి మహేష్ గారు సహాయంతో ఈరోజు కోట ఏరియాలో ఉన్నటువంటి పార్వతి అనే పేద మహిళకు ఈ బండి అందజేస్తున్నామండి. వారి జీవనోపాధికి ఉపయోగపడుతుందని వాళ్ళు వాసవి ఆర్యవైశ్య సంఘం అడగడము, వెంటనే భవనాసి జ్యువెలర్స్ వాళ్ళు ఓకే చెప్పడము, ఆ కార్యక్రమము ఈరోజు బాగుంటుందని చేయడము అన్నీ ఈరోజు చేశామండి. వారి జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఈ బండి వారికి అందజేస్తున్నాము. అలాగే పేద ఆర్యవైశ్యులకు రిక్వెస్ట్ ఇస్తే వారి అవసరం నిమిత్తము ఇప్పుడే తెలియజేయడం జరిగింది ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు. అలాగే ఏదైనా సరే వారి అవసరం నిమిత్తము మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తాము. రోషయ్య జన్మదినము పుట్టినరోజు సందర్భంగా ఈ బండి మాకు ఇచ్చినారు. దేనికి వాడతారమ్మా మీరు? వ్యాపారం. ఏం వ్యాపారము? ఎక్కడమ్మా ఏరియాలో? జుమ్మా మసీద్ వెనక. రైట్ అమ్మా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.